ఎన్నికల్లో పోటీ చేస్తే ముక్కలైపోతావని దుండగులు వార్నింగ్ ఇచ్చారు. బాధితుడి బైక్ ను ముక్కలు చేసి నీకు ఇదే గతి పడుతుందంటూ హెచ్చరించారు. జగిత్యాల జిల్లా గుండంపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామ పంచాయతీ ఎస్సీలకు రిజర్వ్ అయింది. రాజేష్ అనే వ్యక్తి పొలం వద్ద బైక్ పార్క్ చేసి పనులు చేసుకుంటూ ఉండగా దుండగులు బైక్ ను ధ్వంసం చేశారు. బైక్ ను చూసిన బాధితుడు షాక్ కు గురయ్యాడు. భయాందోళనతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడిని హాస్పిటల్ కు తరలించారు. రాజేష్ కు రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే తోటలకు వెళ్ళిన రోజు మక్క విరుసుండే ఆ రోజు బండి అక్కడ మా పామల చెట్ల దగ్గర పెట్టి తోట దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ మక్క ఇస్తున్నాం. మేము ఇరిసే టైంలో మేము అక్కడ తోటలో ఉన్నాం, బండి వేరే దగ్గర ఉంది. ఆ తర్వాత ఒక లోడ్ తీసుకొని వచ్చేటప్పుడు బండి కోసం చూశాను. బండి కోసం చూస్తే బండి అక్కడ లేదు. బండి కొంచెం దూరంలో పడిపోయి ఉంది. బండలు దాన్ని ఎత్తేసి ఉంది. తర్వాత మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన, ప్లస్ వేరే వాళ్ళు అక్కడ తోట దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చూసారు. ఇది ఎందుకు చేశారు అనేది కూడా అర్థమవుతుంది ఇప్పటికీ. అయితే రాజేష్ ను బెదిరించిన దుండగులకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలే అత్యంత కీలకం. ఆ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఆశావాహులు పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యం. మరొక మారు ఆశావాహులను బెదిరింపులతో ఇక ఎవరైతే పోటీదారులు ఉన్నారో ఆ పోటీదారులు బెదిరింపులతో ఇక వారందరినీ కూడా పోటీ నుండి తప్పించాలనే నేపథ్యంలో చాలా రకాలుగా ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు సంబంధించి ఇక మల్లపూర్ మండలంలో గుండంపల్లి గ్రామానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి తన వ్యవసాయ క్షేత్రంలో అంటే ఆయన యొక్క 2 వీలర్ ని అక్కడ పార్క్ చేసి ఇక వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లిన నేపథ్యంలో గుర్తు తెలియని దుండగులు ఈ యొక్క బైక్ ని ఢీకొట్టి తర్వాత ఒక ఫ్లెక్సీ ద్వారా ఆయనకి భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఆయన దాని ఫ్లెక్సీ పైన రాసిన సందర్భం, ఖచ్చితంగా పోటీ చేస్తే ఇక బైక్ పట్టిన గట్టె నీకు పడుతుంది అనేది కూడా వారు హెచ్చరికతో జారీ చేసిన నేపథ్యం. మొత్తానికైతే స్థానికులు ఆ ఘటనను చూసి షాక్ అవుతున్నారు. ఇక రాజేష్ మాత్రం చాలా భయభ్రాంతులకు గురవుతున్న నేపథ్యం కనబడుతుంది. మొత్తానికైతే మనం తెలుసుకున్న నేపథ్యంలో ఆయన పోటీ చేస్తూ అంటే ఇతను గతంలో గ్రామ పంచాయతీ కారోబార్ గా విధులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆయన మంచి పేరు ఉంది. ఖచ్చితంగా ఈసారి నువ్వు సర్పంచ్ గా లేదంటే మిగతా పొజిషన్ లో నిలబడితే బాగుంటుంది అనేది కూడా గ్రామస్తులంతా కూడా తీర్మానం చేసుకున్నారనేది కూడా ఒక నేపథ్యం. గతంలో పోటీ చేసిన వ్యక్తి, గతంలో పదవి అనుభవించిన వ్యక్తే ఈ యొక్క ఘాతుకానికి పాల్పడ్డారనే ఒక అనుమానం మాత్రం వ్యక్తమవుతోంది. ఖచ్చితంగా ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగితే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే యువకులు ఉత్సాహంగా ఉన్నారో ఆ పోటీ చేస్తున్న నేపథ్యంలో వారందరికీ కూడా ఇది ఒక హెచ్చరికగా ఉంటుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం, అదేవిధంగా అధికారులు, ఎన్నికల సంఘం కూడా సీరియస్ గా తీసుకోవాలనేది కూడా ప్రధానంగా ప్రజలలో చర్చకు వస్తున్న అంశంగా చెప్పొచ్చు. సుధా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.